సీఎం మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనల్ని సినీ ప్రముఖుల ముందు పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇండస్ట్రీకి ఏమాత్రం వ్యతిరేకం కాదని కూడా ప్రభుత్వం తరపు నుంచి అఫీషియల్స్ చెప్పారు. ఈ మీటింగ్ లో కొన్ని ప్రతిపాదనలు కూడా ఉంచింది వాళ్ళ ముందు. వాటన్నింటికీ కూడా సినీ ప్రముఖులు, పరిశ్రమ నుంచి తరలివచ్చిన ప్రముఖులందరూ సానుకూలత వ్యక్తం చేసినట్లుగానే తెలుస్తోంది. ఏదైతే సెజ్ టికెట్లపై విధించే సెజ్ ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగిస్తామన్న ఒక ప్రతిపాదనని ముందు పెట్టారు. అలాగే కుల గణన సర్వేపై ప్రచారానికి హీరోలు, హీరోయిన్లు ముందుకు రావాలని అన్నారు. శాంతి భద్రతల్లో మాత్రం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడబోమని చెప్పారు సీఎం రేవంత్. ఇక బౌన్సర్లకు సంబంధించి కూడా ఈ చర్చలో ప్రధానంగా డిస్కషన్కి వచ్చింది. చాలా సీరియస్ గా తీసుకుంటాము. బౌన్సర్లు బయట ఈవెంట్స్కి అటెండ్ అయినప్పుడు బౌన్సర్లు ప్రజల పట్ల కొంచెం వాళ్ళ ప్రవర్తన అనేది సరిగా లేదు కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుంది అని చెప్పి ఈ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడడం జరిగింది. ఇక ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని సినీ ప్రముఖుల్ని కోరినట్లుగా తెలుస్తోంది. భేటీ ప్రారంభానికి ముందు దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడికి వచ్చిన ప్రముఖులందరూ రేవంత్కి శాలువా కప్పి మాట్లాడుతూ అభినందిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. దృశ్యాల్లో మనకి హీరో నాగార్జున, వెంకటేష్, అలాగే భట్టి విక్రమార్క అందరూ కూడా కనిపిస్తున్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంది అన్న భరోసాని కల్పించారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ తన వంతు పాత్ర పోషిస్తుందన్న భరోసా ఇచ్చారు సినీ ప్రముఖులు కూడా. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతకు సంబంధించిన క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే దానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వం పెట్టింది. వాటన్నింటిపై సానుకూలంగానే వ్యక్తం చేసినట్లుగా వాళ్ళు మనకు అర్థమవుతోంది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడబోమని, నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడానికి ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే రూల్స్ ని పాటించి తీరాలి అనేది సీఎం రేవంత్ చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంది అన్న భరోసానిచ్చారు సీఎం. కాంగ్రెస్ హయాంలోనే కార్మిక నగర్, ఫిలిం నగర్ వచ్చాయన్నారు భట్టి విక్రమార్క. చిల్డ్రన్స్ ఫెస్టివల్ నిర్వహించాం, పరిశ్రమలకు రాయితీలిచ్చామని కూడా ఆయన అన్నారు. మాది ప్రజా ప్రభుత్వం, ఏడాది కాలంగా అంతా మా పరిపాలన గమనిస్తూనే ఉన్నారు. సినిమా పరిశ్రమ కూడా తమతో కలిసి రావాలని కోరారు భట్టి విక్రమార్క. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండద్దు అన్నారు. తెలంగాణ రైజింగ్ లో బిజినెస్ మోడల్ ని ముందుకు తీసుకువెళదామన్నారు భట్టి విక్రమార్క. అలాగే సినీ ప్రముఖులు కూడా దీనికి సంబంధించి అందరూ సానుకూలత వ్యక్తం చేసినట్లుగానే తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కార్మిక్ నగర్, ఫిలిం నగర్ వచ్చాయని, చిల్డ్రన్స్ ఫెస్టివల్ నిర్వహించామని, పరిశ్రమలకు రాయితీలు ఇచ్చామని, ఇక మీదట కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం పరిశ్రమకు ఉంటుంది అన్న భరోసాని కల్పించారు. ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం రేవంత్ ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి చూస్తే, శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు సీఎం రేవంత్. ఇకపై బౌన్సర్లపై చాలా సీరియస్ గా ఉంటామన్నారు సీఎం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలది. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని భరోసా ఇచ్చారు సీఎం. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని, డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్ లో చొరవ చూపాలని, అలాగే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను కూడా ప్రమోట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఇండస్ట్రీ సహకరించాలని ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తి మద్దతు ఉంటుందని సీఎం ఈ సందర్భంగా ఒక భరోసానిస్తూ వాళ్ల ముందు కొన్ని ప్రతిపాదనలు కూడా ఉంచారు. సంధ్యా థియేటర్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే మొట్టమొదటగా ఆయన సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ప్రస్తావిస్తూ ఒక మహిళ మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే తమ ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకుందన్నారు సీఎం రేవంత్.
ఇక డీజీపీ జితేందర్ కూడా ప్రజల భద్రత అనేది తమకు చాలా అత్యంత ముఖ్యమైనదని, షోలు నిర్వహించేటప్పుడు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, అనుమతులు ముందస్తుగానే తీసుకోవాలి, అలాగే అందులో అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా షరతులన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి అని ఈ సందర్భంగా సూచించారు డీజీపీ జితేందర్. హైదరాబాద్ ఐటీ, ఫార్మా రాజధానిగా ఉంది. అనుమతులు కోరేటప్పుడు అన్ని విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు డీజీపీ. బౌన్సర్లు సహకరించకపోతే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవన్నారు డీజీపీ. డైరెక్టర్ రాఘవేందర్ రావు కూడా మాట్లాడారు. అందరూ సీఎంలు ఇండస్ట్రీని చాలా బాగా చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది. దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లున్నాయని, గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ లోనే చేశారని, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ని హైదరాబాద్ లో నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు రాఘవేందర్ రావు. ఇక యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని కోరారు నాగార్జున. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది అన్నారు నాగార్జున. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి అనేది తమ కోరిక అన్నారు నాగార్జున. అలాగే చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దన్నారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. సినిమా పరిశ్రమకు ప్రభుత్వ గుర్తింపు కావాలని కోరారు మురళీమోహన్. ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ అభిప్రాయాల్ని, సమస్యల్ని వివరించారు సీఎం రేవంత్ కి. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని ఎంతో బాధించిందని, సినిమా రిలీజ్ లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ అనేది చాలా కీలకమైపోయిందన్నారు మురళీమోహన్. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ ని విస్తృతంగా చేస్తున్నామని, నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను, హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి అని సూచించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది అన్నారు దగ్గుబాటి సురేష్ బాబు. హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ చేయాలన్నదే డ్రీమ్ అన్నారు ఆయన. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చిందని, నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా ఉందన్నారు సురేష్ బాబు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చింది అన్నారు త్రివిక్రమ్. ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినందునే తమ ప్రభుత్వం ఈ ఘటనని ఇంత సీరియస్ గా తీసుకుందన్నారు సీఎం రేవంత్. అలాగే సినీ ప్రముఖులు కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏమేం చర్యలు చేపట్టాలి అనే దానికి సంబంధించి కూడా తమ తమ విజ్ఞప్తులు సీఎం రేవంత్ కి అందించడం జరిగింది. అలాగే 200 సినిమాలు తీస్తుంటే అందులో 100 మాత్రమే రిలీజ్ అవుతాయి, ఒకటో రెండో హిట్ అవుతాయి. సినిమా సక్సెస్ రేట్ అనేది 1% మాత్రమే ఉందని డైరెక్టర్ ప్రశాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్. ఇటీవల జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో మొట్టమొదటిగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ పాల్గొన్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో చొరవ చూపించాలని, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంని ప్రమోట్ చేయాలని ప్రభుత్వం కోరింది. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకారం ఉండాలని, ప్రధానంగా డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి హీరో హీరోయిన్లు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, యాడ్స్ చేయాలని, ఆ యాడ్స్ ని సినిమా ప్రదర్శనకు ముందే ప్రతి థియేటర్లో కూడా ప్రదర్శన చేయాలి అని ఒక కండిషన్ కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇలా ప్రభుత్వం తరపు నుంచి పెట్టిన ప్రతిపాదనలకు సినీ ప్రముఖుల నుంచి సానుకూల స్పందనే వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీ కష్టాల మీద గురించి కూడా సీఎం రేవంత్ తో అక్కడికి హాజరైన వారందరూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే కొన్ని సూచనలు కూడా చేశారు. ప్రధానంగా డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో చొరవ చూపాలని కోరారు సీఎం రేవంత్.